డాక్టర్ సీనన్న నేతృత్వంలో, డాక్టర్ పోతు జ్యోతిరెడ్డి గారి నేతృత్వంలో మనం 15 కిలోమీటర్లు, దాదాపుగా ఒక 15 కిలోమీటర్లు కుదురుపాక చేరుకొని ఈరోజు మళ్ళీ మార్నింగు ఇప్పుడు 9 గంటలకు మహాపాదయాత్ర ప్రారంభమవుతుంది. ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 250 గజాల స్థలం అయితేనేమి, ఉద్యమకారులకు జార్ఖండ్ తరహాలో ప్రతి నెల పెన్షన్ సౌకర్యం 25,000 రూపాయలు కల్పించాలని, ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారులు అనేక రకాలుగా నష్టపోయినరు. వారి యొక్క కష్టాలను గుర్తించి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మనకు ఈ డిసెంబరు 9-10 తారీఖుల్లో కనుక ఉద్యమకారులు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మహా ఉగ్రమై ఈ ఉద్యమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ప్రారంభం కావడానికి ఉద్యమకారులంతా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఉద్యమకారులు ఆర్థికంగా నష్టపోయినరు, అన్ని రకాలుగా రాజకీయంగా నష్టపోయినరు. పదవులు అనుభవించినటువంటి నాయకులు, వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఉద్యమకారులను గుర్తించడానికి ఏమాత్రం ముందుకు రావడం లేదు. ఉద్యమకారుల వల్లనే ఈ రాష్ట్రం ఏర్పడే తెలంగాణ రాష్ట్రం. మళ్ళీ ఉద్యమకారులు తలుచుకుంటే మీ యొక్క భవిష్యత్తును ఏం చేయాలో ఉద్యమకారులకు తెలుసు. మాకు త్యాగాలు చేయడం కొత్త కాదు, ఉద్యమాలు చేయడం కొత్త కాదు. మేము కనుక తలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తే మీ భవిష్యత్తు ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచించుకోండి అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి మా యొక్క ఆత్మగౌరవం, మా యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 250 గజాల స్థలం ఇచ్చి ఉద్యమకారులను గుర్తించడానికి ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయాలనేటటువంటి భావజాలంతో మేము ఈ మహాపాదయాత్రను ఈరోజు కరీంనగర్ వరకు చేస్తూ ఉన్నాం. కరీంనగర్లో ఈరోజు మనకు పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విప్ గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మనకున్నటువంటి ఈ వేములవాడ, సిరిసిల్ల, తర్వాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పెద్దపెట్టున వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మీరు చెప్పండి, రజనీకాంత్ అడ్వకేట్. మీరు చెప్పండి, ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు మీరు? ఓకే, ఈ ఉద్యమం ఖమ్మం జిల్లా అని చెప్పారా సార్?